ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడువై ఉండి వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రభువా మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకొని అయా మంచి నిద్ర మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసి మాకు కలిగిన ప్రతి వాటికి మీ కంచె వేసి కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఈ లోకమనే యాత్రలో మరొక విలువైన శ్రేష్టమైన దినమును మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయారయ్యా, అయినప్పటికీ మా పైన మీరు చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనము, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, తప్పులు చేస్తూ చెడు కార్యాలు చేస్తూ జీవించేవారు ఎవరికో భయపడి దేనికోసమో భయపడి అయా వారు తిరుగుతూ ఉంటారు. కానీ యథార్థంగా ఉంటూ చెడుతనమును విడిచినట్లయితే రాజ్య మార్గంలో నడవచ్చని, అయా ఎవరికి భయపడకుండా జీవితాన్ని కొనసాగించవచ్చని లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున మీ బిడ్డలంగా ఉన్న మేమందరము కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తండ్రి చెడుకి ఆకర్షింపబడకుండా అయా రాజమార్గంలో నడిచే యథార్థవంతులుగా ఉండుటకే సహాయం దయచేయండి. అయా ఎటువంటి షార్ట్ కట్స్ మేము తీసుకొనకుండా అయా మీరు చూపించిన మార్గంలోనే మీరు చెప్పిన వాక్యానుసారంగానే జీవించే భాగ్యము ఈరోజు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి వేడుకుంటున్నాము. వారిని వారి కుటుంబాన్ని కాచి కాపాడండి. ఈ రోజున వారందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఈ రోజున అనేక ప్రాంతాలు మేము ప్రయాణించాల్సి ఉంటుండగా వెళుతూ ఉన్న వస్తూ ఉన్న ప్రతి ఒక్క మార్గంలో మీ యొక్క రక్షణ కాపుదల మాకు అనుగ్రహించండి. సురక్షితమైన ప్రయాణాలు మాకు దయచేయండి నాయన. ఏ అపాయము కానీ ప్రమాదము కానీ ఏ ఒక్కరికి జరగకుండా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. అయా మా పనులను కూడా దీవించండి. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలో మా అందరికీ ఆశీర్వాదాలు దయచేయండి. ఎవరు కూడా వెనకబడిపోకుండా, ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు ఈ రోజున ఎదుర్కొనకుండా ఫలించేవారిగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి నాయన. అదేవిధంగా ప్రభువా, ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్ళేవారు ఉంటుండగా నాయన అయా వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. రిపోర్ట్స్ అన్ని వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి ఈ రోజున మా అవసరతలన్నీ కూడా ఎరిగిన దేవుడవు తండ్రి. మేమేమైతే కావాలని కోరుకుంటున్నామో వాటన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చండి. మంచి ఆరోగ్యం మాకు అనుగ్రహించండి. ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. ఆత్మీయతలో మమ్మల్ని వృద్ధిపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరికీ మీ కంచె కాపుదలు దయచేయండి. దుష్టు నుంచి బిడ్డలను రక్షించండి తండ్రి. అయా ఈ రోజున మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నెమ్మదికరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని కలిగి ఉండుటకు కృప చూపించండి. ఎటువంటి విభేదాలు గొడవలు ఎవరితో లేకుండా అయా మీ నామాన్ని మహిమపరిచే రీతిగా మా సాక్ష్యాన్ని కాపాడుకునే వారిగా మేము ఉండుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మేము ఏ విషయాన్ని బట్టి కూడా కృంగిపోయేవారిగా బలహీన పడిపోయేవారిగా ఉండొద్దు నాయన. ధైర్యవంతులుగా యథార్థవంతులుగా మమ్మల్ని నిలబెట్టమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. మీ కృపా మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. ఈ రోజున మీ యొక్క శ్రేష్టమైన విలువైన మాటలు కొందరికైనా చెబుతూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులైండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.